ఓకేనా? ఓకే సార్. ఈరోజు మన కాకినాడ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితి అయిపోయింది కాకినాడ నగరం. ఎందుకు అనవలసి వస్తుందంటే ఈ మాట, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా కాకినాడ అభివృద్ధి పేరుతో దోసేశారండి. అభివృద్ధి చేయలేదు, దోసేశారు. ఎప్పుడూ చెప్తున్నాను మీకు, కాకినాడ ప్రజలు పన్నులు కట్టిన డబ్బులు, కాకినాడ ప్రజలు కష్టార్జితంతో పన్నులు కట్టిన డబ్బులు, కష్టార్జితంతో పన్నులు కట్టిన డబ్బు అంతా కూడా కార్పొరేషన్కి వస్తుంది. ఆ వచ్చిన డబ్బు అంతా కూడా ప్రజలకు ఉపయోగించాలి. సుమారు 5 సంవత్సరాల్లో దగ్గర 400 కోట్ల రూపాయలు పన్నులు కట్టిన డబ్బు వచ్చింది. అదంతా కూడా ప్రజలకు ఉపయోగించలేదండి. తన స్వార్థం కోసం, తన సంపాదన కోసం చూసుకున్నారు తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఏ విధంగా మోసం చేశాడో ప్రతి అంశాన్ని కూడా మీకు గతంలో చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఈ విషయాన్ని కొత్తగా వచ్చారు కమిషనర్కి చెప్పవలసి వచ్చింది. కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, ఆయనకి మొన్న చెప్పడం జరిగింది, డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కమిషనర్కి ఇచ్చారు. ఎంత దారుణం అంటే ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు, గతంలో చేసిన తప్పుల వల్ల ఈరోజు కాకినాడ అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈరోజు చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ₹1 తీసుకురాలేదండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ₹1 తీసుకురాలేకపోయాడు. ఆ రోజు నేను కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా స్మార్ట్ సిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేసాం. ఈయన వచ్చిన తర్వాత మన పన్నులు కట్టిన సొమ్మంతా కూడా ఇష్టారాజ్యంగా దోసేశాడండి, దోసేశాడు. స్మార్ట్ సిటీలు మేము పనులు చేసేస్తే ఆ చేసేసిన పనులే మళ్ళీ చూపించి కార్పొరేషన్ నుంచి బినామీ పేర్లతో బిల్లులు తీసుకున్నాడండి. ప్రజలారా, కాకినాడ ప్రజలారా, అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం ఇల్లులు కట్టాలంటే ప్రజలకి అది ఫిల్లింగ్ చేయాలనే పేరుతో కుడావళ్ళ సొమ్ము, మన కార్పొరేషన్ సొమ్ము 16 కోట్లు లాగేశాడండి. 16 కోట్లండి. ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, వాళ్ళు ఇస్తారు అన్నిటి కూడా. ఆ స్కీమ్ వేరు. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు బ్రిడ్జి కట్టాలంటే. R&B డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ బ్రిడ్జీలన్నీ కూడా వాళ్ళ నుంచి తెచ్చుకోవాలి డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అక్కడ 5 కోట్లు కొట్టేశాడు. చిన్న చెంప ఇరిగిపోతే బ్రిడ్జికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు చూపించాడండి. 5 కోట్లు ఒక చెంప ఇలా పడిపోయింది, దాన్ని కట్టడం కోసం 5 కోట్లు లాగేశాడు. దానికి అంత 1.5 కోటిన్నర అవుద్దండి, అంతకని ఎక్కువ అవుతుంది. అందులో కొట్టేశాడు. అదేవిధంగా ఫిల్లింగ్ పేరుతో 16 కోట్లు లాగేశాడు. ఓకే, అదే టీడీఆర్ బాండ్స్ మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఏమండి, సైకిల్ ట్రాక్ వేయడానికి ఆ రోజు మేము స్మార్ట్ సిటీలో పెట్టేసాం. కులాయి చెరువు చుట్టూ స్మార్ట్ సిటీ నిధులు అవి. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరండి కార్పొరేషన్ నిధులు 4 కోట్లు తీసాడండి సైకిల్ ట్రాక్ వేయడానికి. నిన్ను ఎవరు అడిగారండి? కాకినాడ ప్రజలు అడిగారండి నిన్ను. ఉన్న ట్రాక్ ఎలా వాడుతున్నారో చూడాలి ముందు నువ్వు. కులా చెరువు ద్వారా నామ్స్ ప్రకారంగా స్మార్ట్ సిటీలో ఉంది కాబట్టి వేసాం. ఆ రోజున సైకిల్ ట్రాక్ చూపించమన్నారు వాళ్ళు. ఒక సిటీకి ఒక సైకిల్ ట్రాక్ కావాలంటే వేసాం. అసలు ఆ సైకిల్ ట్రాక్ వాడుతున్నారో లేదు చూసా నువ్వు, చూడాలి ముందు. అది సిటీ మధ్యలో ఉన్న సైకిల్ ట్రాక్నే యూజ్ చేయట్లేదు. మళ్ళీ నువ్వు వచ్చి సపరేట్గా ఒక సైకిల్ ట్రాక్ అని పేరు చెప్పి 4 కోట్లు తీసేసుకున్నామే. ప్రజలారా, కాకినాడ ప్రజలారా, చూడండి ఎలా మోసం చేశాడో. అదో 4 కోట్లు కొట్టేశావు ఏంటి. ఆ విధంగా దోషేశాడండి కాకినాడ పట్టణాన్ని. అందుకే చెప్పాను, ఆ రోజు అధికారంలో నేను లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడో, ప్రజల్ని ఏ విధంగా దోషేస్తున్నాడో ఆరోపణ చేస్తాను నేను.
ఈరోజు అధికారంలోకి వచ్చాను, ఆధారాలతో ఈరోజు ఆరోపణ చేస్తున్నాను. ఈ రోజున ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి. ఏది ఎంత దుర్మార్గాన్ని కాకినాడ ప్రజలారు ఏ విధంగా మోసం చేశాడో చూడండి. దోసేశాడు కాకినాడ ప్రజల కష్టాన్ని పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని ఆయన సొంతంగా దోషిస్తాడండి. అందుకే భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి ఏ విధంగా జరిగిందో చూసుకుని సక్రమైన పరిపాలన అందించాలి ఈ కాకినాడ నగరానికి, కాకినాడ ప్రజలకి అని చెప్పి ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తాను.